కష్టాలు లేని మానవ జన్మంటూ లేదు, అది నమ్మండి. ఫస్ట్ మీరు అనుకుంటారు మంచిగా కార్లలో తిరిగేటోళ్ళకి ఏ కష్టం లేదేమో. లేదమ్మా, వాళ్ళకు ఉంటే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నెలకు ₹1,00,000 సంపాదించడానికి ప్రాబ్లం ఉంటుంది, ₹1,00,00,000 సంపాదించడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. అవునా కదా? హార్ట్ బీట్ చెక్ చేస్తున్నప్పుడు మీకు ఆ మెషిన్ లో చూపిస్తారు, టోయ్ అని చెప్పి స్ట్రేట్ గా లైన్ వస్తుంది. అంటే ఉన్నాడా పోయిండా? పోయిండు, బాగా తెలుసు నీకు. కానీ అట్లా కాకుండా టోయ్ 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 అని వస్తే ఉన్నాడా పోయిండా? మిత్రమా, నీ జీవితం లోపల కూడా కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా, ఫెయిల్యూర్ లేకుండా, అవమానాలు లేకుండా, ఏమి లేకుండా జీవితం ఇట్లా సాఫీగా సాగిపోతుంది అంటే నువ్వు చచ్చిపోయినటువంటి శవంతో సమానం. నీ జీవితం లోపల కూడా కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నాం, పాస్ అవుతున్నాం, అవమానాలు ఎదురవుతున్నాయి అంటున్నారు, తిడుతున్నారు అంటే నువ్వు బతికున్నావని అర్థం మిత్రమా, బతికున్నావని అర్థం. అందుకే చెప్తున్నా, జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి.